హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'కోర్ట్'. రామ్ జగదీష్ డైరెక్షన్‌లో ప్రియదర్శి, సాయి కుమార్ గారు, రోహిణి గారు, శివాజీ గారు, సుబులేఖ సుధాకర్ గారు ఇంపార్టెంట్ రోల్స్‌లో యంగ్ పెయిర్‌గా శ్రీదేవి అండ్ హర్ష్ రోషన్ యాక్ట్ చేసిన మూవీ ఇది. స్టోరీలోకి వెళ్తే 19 ఇయర్స్ అబ్బాయి, 17 ఇయర్స్ అమ్మాయి ఇద్దరూ లవ్ చేసుకుంటారు. అమ్మాయి ఆ ఊర్లో పెద్దింటి అమ్మాయి. అదే ఇంటికి అల్లుడు మన శివాజీ గారు. పరువు కోసం ఏదైనా చేసే మూర్ఖుడు. అలా ఉండగా ఒకరోజు హీరోయిన్ హీరో ఇంటికి వెళ్తుంది. అది తెలిసిన శివాజీ ఆ ఇంటికి పోలీసులతో వెళ్లి హీరో మీద రేప్ అండ్ పోక్సో కేస్ పెట్టిస్తాడు. ఇంక ఆ కేస్ ప్రూవ్ అయ్యి జడ్జ్‌మెంటొచ్చే టైంకి ప్రియదర్శి గారు ఎంటర్ అవుతారు. అసలా కేస్ ప్రియదర్శి దగ్గరికి ఎలా వెళ్తుంది? ఆ కేస్ ఫేకా? రియలా? ఇంతకీ లాస్ట్‌కేమవుతుందనేది ఈ మూవీ స్టోరీ. పాజిటివ్స్ అంటే చాలా ఉన్నాయి. ముందుగా చాలామంది కొత్త ఆర్టిస్టులు ఉన్నారు. అలా కొత్త వాళ్ళని పరిచయం చేయడం అండ్ ఇంపార్టెంట్ రోల్స్ ఇవ్వడం మంచి విషయం. ఇక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. కోర్ట్‌లో జరిగే సీన్స్ బావున్నాయి. ఎక్కడ ఓవర్ యాక్టింగ్, ఎలివేషన్స్ లేకుండా గ్రిప్పింగ్‌గా పాయింట్ మీదే మూవీ జరుగుతుంది. లవ్ స్టోరీ కూడా ఆ ఏజ్‌లో మైండ్‌సెట్ ఎలా ఉంటుంది, ఆ బిహేవియర్ అండ్ ఆ ఫ్రెష్‌నెస్ బావుంది. అండ్ శివాజీ గారు నెగెటివ్ రోల్‌లో చాలా డేస్ తర్వాత మంచి కమ్‌బ్యాక్ ఇచ్చారనే చెప్పాలి. ఇలా చాలా సీన్స్ అండ్ మంచి వర్త్ ఉండేవి ఉన్నాయి. నెగెటివ్స్ అంటే ఇది కోర్ట్ రూమ్ డ్రామా అవ్వడం వల్ల కొన్ని సీన్స్ రిపీటెడ్‌గా, ప్రెడిక్టబుల్‌గా ఉంటాయి. కొన్ని సీన్స్‌లో చిన్న చిన్న లాజిక్స్ మిస్ అయ్యాయి అనిపించింది. ఓవరాల్‌గా మూవీ అయితే చాలా బావుంది. ఒక మంచి కాన్సెప్ట్ అండ్ మంచి పెర్ఫార్మన్సెస్ ఉన్నాయి. అడల్ట్ కంటెంట్ కూడా లేదు. కోర్ట్ రూమ్ డ్రామా ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. రెగ్యులర్ ఆడియన్స్‌కి కూడా ఒక మంచి మూవీ. మీలో ఎవరైనా ఈ మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.